విషయం జ్ఞాపకం చేసుకోయా. ఇదిగో తండ్రి, నీ క్రోధంగా రూపొందిన ఆయుధం వరదలేదన్నారు. నీ కృపలోనైనా ఈ ఆరాధన జరిగించి సహాయం చేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి చదువుదాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. స్తోత్రం. మీరా ఇక్కడ ఈ కీర్తన భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి కీర్తనలో ఈ దావీదు భక్తుడు మరి అనేకమైన కీర్తనలు రాశాడు. మరి ఈ 33వ కీర్తన ఎవరు రాశారో కానీ తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అంటే, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరు ధన్యులు చెప్పాలి. ఎవరు ధన్యులు అంట? యెహోవాని ఎవరైతే దేవుడుగా ఎంచుకుంటారో, ఆయననే తండ్రిగా గురిగా కాపరిగా పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు. కొంతమంది అనుకుంటారు మనకి వెండి బంగారం ఉంటే మనం ధన్యులు అనుకుంటారు, మనకు కోట్ల రూపాయలు ఉంటే ధన్యులు అనుకుంటాం. కానీ పిల్లరా, నీకు ఎంతున్నా దేవుని కలిగి లేనప్పుడు నీ సంపాదన అంతా వ్యర్థమే. చెప్పాలి, నువ్వు ఎంత కలిగి ఉన్నా నీ సంపాదన అంతా వ్యర్థమే. దేవుని కలిగి ఉంటే పిల్లరా, ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఎందుకు దేవుణ్ణి కలిగి ఉండాలి అని అంటే, అసలు వాక్యములో ఉన్నటువంటి అక్షరార్థము సత్యమైనటువంటి మాట ఏంటయ్యా అంటే, ఒకసారి మనకు కలిగిన అవసరాలన్నీ, మనకు వచ్చిన బాధలన్నీ పక్కింటోడుకో ఎదురింటోడుకో మన బంధువులతోనో స్నేహితులతోనో పంచుకుంటాం, వాళ్ళకి చెప్పుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఎవరికి ఏం చెప్పవసరంలా, నీ దేవుడికి చెప్పు. అందుకంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. స్తోత్రం. మన అవసరాలు, మన కలిగినవన్నీ, మన పరిస్థితులన్నీ మనం ఇతరులకు చెప్పుకుంటాం. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీ అవసరత ఏదైనా సరే నువ్వు ఇతరులకు ఎవరికి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలి అంటే, నీ పరిస్థితి అంతా కూడా దేవుడి పాదాల దగ్గర పెట్టు. అబ్రహాము యొక్క స్థితిని మనం చూసుకున్నట్లయితే, అబ్రహాము ఎన్నడైనా ఎవరికైనా చెప్పాడా? ఎక్కడైనా చెప్పినట్లు ఎక్కడైనా లేఖనాల్లో ఉన్నాయా? మనం ఆలోచన చేయాలనుకుంటా. ఎక్కడ కూడా బైబిల్ గ్రంథంలో అబ్రహాము తనకి దేవుడు కార్యం చేయలేదనో, దేవుడు తన పట్ల వాగ్దానాన్ని నెరవేర్చలేదనో ఎక్కడ కూడా అబ్రహాము ఎవరితో అన్నట్లుగా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ దేవుడిరా, మనము దేవునినే ఎప్పుడైతే గురిగా పెట్టుకుంటామో అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. మనం అనుకుంటా కొన్ని విషయాల్లో, నేను ఇన్ని వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, అన్ని వారాలు ప్రార్థన పెట్టుకున్నాను, ఇన్ని సంవత్సరాలు గుడికి వెళ్ళాను, నా జీవితంలో ఏ కార్యం జరగలేదని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇస్తున్నావా? దేవుని సన్నిధానంలో దేని బిడ్డలారా క్రమబద్ధమైనటువంటి మన భక్తి సాగుతుందా అంటే, ఇప్పుడు నువ్వు దేవుని కలిగి ఉన్నావా, కలిగి లేవా? దేవుని కలిగి ఉన్నవాడు ఏం చేస్తాడంట చెప్పాలి. దేవుని కలిగి ఉన్నవాడు అన్ని కోణాల్లో దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉంటాడంట. కొన్ని లక్షణాలు ఉంటాయి. దేవుని కలిగి ఉన్నాడని గుర్తు ఏంటంటే, దుర్మాషలు రావు, అబద్ధాలు రావు. చెప్పాలి, ఎక్కడా భయపడ్డావు. ఇంకొకటి, మాట తీరు మారింది, ప్రవర్తన మారింది. ఎవరికి ఈ లక్షణాలన్నీ అంటే, ప్రభువుని కలిగి ఉన్నవారికి. చూడండి, తమకు దేవుడు కాగల జనులు ఎవరు? దేవుడు
యెహోవా దేవుడు అంటున్నాడు అక్కడ. మళ్ళీ చదువమ్మా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న వారు ధన్యులు. స్తోత్రం. ఆయనకి స్వాస్థ్యముగా, ఈయన నా సొత్తు, నా సొంతమైన దేవుడని ఎప్పుడైతే దేవుని గురి తెలుగుతావో అప్పుడే మన పరిస్థితులన్నీ దేవుడు ఏం చేస్తాడంటే తారుమారు చేస్తాడు. స్తోత్రం చెప్తామా? మన పరిస్థితులు మార్చగలిగిన వాడి దేవుడే. ఏ నాయకుడు మార్చలేడు, ఏ బంధువు మార్చలేడు. నీకు ఎంతమంది బంధువులు ఉండొచ్చు, నీకెంతమంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఎవరు కూడా మన పరిస్థితులు మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు ఎవరో లేడు. మన పరిస్థితి మార్చగలిగిన వాడు ఎవరయ్యా అంటే దేవుడు ఒక్కడే. అబ్రహాము యొక్క పరిస్థితులు మార్చేశాడు దేవుడు. తన భార్యను నమ్మలేదంట దేవుణ్ణి, కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాము దేవుని నమ్మిను, అది అతను నీతిగా ఎంచబడింది. అబ్రహాము అన్ని కోణాల్లో ఏమై ఉన్నాడయ్యా అంటే దేవుని నీతిని ఎరిగి ఉన్నాడు. దేవుని నీతిని ఎరిగి ఉన్నాడు. మనుషుల నీతి మురుగుడ్డ. మనుషుల నీతి ఎలాంటిది? మురుగుడ్డ, మసిగుడ్డ అనుకో. మనుషుల నీతి ఎందుకు పనికిరాదు. మన దగ్గర ఒక మాట మాట్లాడతారు, ఎదుటి ముందు మన ముందు బాగానే మాట్లాడతారు, మంచిగా చక్కగా మనతో ఎంత ప్రేమగా ఉన్నట్టుగానే నటిస్తారు. అవతారం వెళ్ళిన తర్వాత ఆడ స్తోత్రం చెప్తున్నాం. కానీ మన దేవుడు ఎలా ఉన్నాడంట? నేడు ఏకరీతిగున్న దేవుడు, నన్నడైన మరవలే నా దేవుడు. నేడు ఏకరీతిగున్న దేవుడు, నన్నడైన మరవలే నా దేవుడు. నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా. హల్లెలూయా. ఏ దేవుడు అంటే ఈయన? నువ్వు దేవుని ఖచ్చితంగా కలిగి ఉంటే ఆయన నీకు కాపరై ఉంటాడు, నీ తండ్రి అయి ఉంటాడు, నీ దేవుడై ఉంటాడు. ఏ కోణంలో పడి నిన్ను విడిచిపెట్టేవాడు కాడు. ఒకసారి ఈ మధ్యకాలంలో చనిపోయాడు ఆయన, చక్రవర్తి గారని. ఒక సంఘంలో గొప్ప గాయకుడు. కొంచెం ధనం వచ్చిన తర్వాత, హోదా పెరిగిన తర్వాత తన పరిస్థితి మారిపోయిన తర్వాత ఎన్నో శ్రమలు, అనారోగ్యాలు, కిడ్నీలు పారైపోయి ఫెయిల్ అయిపోయి ఏం అలవాట్లు లేవు. మళ్ళీ ఒక శరీరానుసారమైన కోరికలకి లొంగిపోయాడు, తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. స్తోత్రం. పిల్లలు ఇక్కడ ఆలోచన చేస్తే ఒకసారి అమరావతి మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు కృష్ణా బ్యారేజ్ మీద నైటు పగలు కూడా నిద్ర సరిగ్గా లేని సమయంలోనంటే ఆ వ్యక్తి బుల్లెట్ మీద వస్తూ ఉన్నప్పుడు, బండి తోలుతూ ఉన్నప్పుడు నిద్రపోతూ ఉన్నాడంట. ఎట్లా అనుకున్నాడంట, కునుకుతున్నాడంట. సరే ఎవరో ఒక ఆయన అనుస్పీడ్గా వెనక కూర్చొని ఈ బండి తోలుతున్న ఆయన మీద ఇట్లా పడుకున్నాడంట. ఎవరు బండి తోలేరో తెలియదు. ఇంటికి సమీపంగా తీసుకొచ్చి తట్టి లేపి చేతులు హ్యాండిల్ పెట్టి వెళ్ళిపోయాడంట. స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా నువ్వు ఉంటే అంత సమీపంగా దేవుడు ఉంటాడు. విడిచిపెట్టేవాడు కాదు. ఎట్టి శ్రమలు రానివ్వండి, కష్టాలు రానివ్వండి, ఇబ్బందులు రానివ్వండి, విడిచిపెట్టాడు అనుకోవడం పొరపాటు. అబ్రహాము 24 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. ఎక్కడ అన్నాడా దేవుడు నన్ను విడిచిపెట్టేసాడేమో అన్నాడా? తన ప్రభువు కొరకు ఎన్ని అవమానాలైనా భరించాడు. వీరు గొడ్డుబోతురా, శారమ్మకు పిల్లలు లేదు అని గొడ్డుబోతురాలని ఎన్నో రకాలుగా ఇప్పుడు ఇదేం పిల్లరా
బాధించిన, కానీ తన గొప్ప దేవుని మాత్రం విడనాడలేదు. ఒకవేళ పరాశరితో పాపం చేసిన తన సొంతగా చేయలేదంట, తన భార్య తొందర పెట్టింది. ఇదిగో మన ఆస్తికి అంతా కూడా విలేజ్ కారుకుడు అవుతాడేమో, కాబట్టి మనం దాసి అమ్మకో మనకు వారసులు పుడతారని చెప్పినప్పుడు ఇది కరెక్ట్ కాదేమో. హల్లెలూయా. ఏనగా ఇది కరెక్ట్ కాదేమో అని ఆలోచన వచ్చినప్పుడు, ఏమయ్యా ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తా, దేవుడు ఎప్పటికి ఇస్తాడో. స్తోత్రం చేయమా. ఆ రోజుల్లో యేసు ప్రభు భూమి మీదకి రాలేదు, పాపక్షమాపణ జరగలేదు. ఇప్పుడైతే తోలు చేస్తారండి దేవుడు. స్తోత్రం చేయమో. పిల్లలు లేరేమో, ఇంకొక దాన్ని చేసుకుంటే పిల్లలు పుడతారేమో అని పిచ్చి ఆలోచన పెట్టుకుంటే తొక్కి నార తీసుకుంటే కారేస్తారంట. స్తోత్రం చేయమా. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశమైనది. నిత్యము మానక దోషము చేయగల వారి ఇంటికలను నన్నిత్తులు మొదలుపడతారంట దేవుడు. దేవుణ్ణి మనము ఎలా ఆరాధించాలనేది మనకు తెలియట్లేదు. మన దేవుడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధమైన దేవుని ఏ విధంగా మనం ఆరాధించాలో మనం తెలుసుకున్నట్లయితే మనం ధన్యులు. యోబు పరిస్థితి చూసినట్లయితే యోబు అనుభవించిన శ్రమలో బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా అనుభవించలేదు. 24 సంవత్సరాలు శ్రమించబడ్డాడంట, శోధించబడ్డాడంట. అయినా కూడా దేవుణ్ణి ఎక్కడైనా చోట అంటాడు 29వ అధ్యాయంలో, నా దేవుని నేను కనులారా చూపించుకున్నాను, సర్వోన్నతుడైన దేవుని నా కళ్ళతో నేనే చూస్తాను, ఒక దినాన దేవుడు నాకు మేలు చేయక మానవ. స్తోత్రం చెప్తామా. చూసారా ఎంత నమ్మకం దేవుడు ఉండాలి. దేవుని పిల్లలు ఒక్కసారి మన జీవితాల్లో కొన్ని అప్ అండ్ డౌన్లు వస్తూ ఉంటాయి. వాటి మూలన నాకేదో జరిగిపోయింది అన్నట్టుగా భయపడేంత పరిస్థితి లేదు. ఆఖరి దిశలో నా దేవుడి కార్యము విడిచిపెట్టేవాడు మాత్రము. చూడండి ఒకసారి 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. అదే అధ్యాయం. యెహోవా వ్యర్థపరచును యోచనలను. స్తోత్రయోగమా. అన్ని జనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలన్నీ కూడా నిష్ప్రయోజనముగా చేస్తును. అన్యులు అంటే ఎవరో దేవుణ్ణి ఎరగని వారు అనేక రీతులుగా వారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మంగళగిరిలో కొంత పెదనాన్న కూతురు, ఆమె ఎన్నోసార్లు నాకు రాఖీ కట్టాలని ట్రై చేసింది. మళ్ళీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది రాఖీ కడతాకి వెళ్తున్నారు. రాఖీ పండుగ వచ్చినప్పుడు రక్షణ పొందిన ఈ రోగం బాగుంది. ఎప్పుడైతే ప్రభువును నమ్మానో, ఎప్పుడైతే ప్రభువు నా జీవితంలోకి వచ్చాడో, మా పాస్టర్ గారు పూలు పెడతాం కానీ, గుట్టు పెట్టుకోవటం కానీ, గాలు వేసుకోవటం కానీ, లేదా నేను పండుగ సందర్భంలో చచ్చిపోయిన వాళ్ళకి దండాలు పెట్టుకోవటం కానీ ఏమీ లేదు. ఎందుకంటే నా జీవితంలో నిజమైన దేవుడు వచ్చాడు. ఇక ఆయన తప్ప నాకు వేరే స్తోత్రం చేద్దామా. పిల్లరా ఆలోచన చేద్దాం. ఒక వీడియో చూసాను నేను. మళ్ళీ ఆయన ఏం చేశాడు, రాఖీ కట్టించుకుని అయ్యగారే ఫేస్బుక్లో పెట్టాడు దాన్ని. గొప్ప అయ్యారు అనుకున్నా నేను. వాళ్ళ చెల్లితో రాఖీ కట్టించుకొని అన్న చెల్లెలు ఇద్దరు స్పీడ్ పెట్టుకొని ఆ మీద అక్షతలు చదువుతున్నాడు పనికి మంది. ఏంటిది అంటే ఇప్పుడు దేవుని కలిగి ఉన్నావా లేదా? ఈ ఆలోచనలన్నీ కూడా అన్ని జనుల ఆలోచన. ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తే నీ పట్ల దేవుడి కార్యాలు ఎట్లా చేస్తాడో, ఏ విధంగా చేస్తాడో. దేవుడికి అభిష్టమైన కార్యాలు మనలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా కలగ చేసుకున్నాక అద్భుతాలు చేయమని ఎట్లా చేస్తాడు? నీ దగ్గర ఉన్న రూపాయి బిళ్ళకి 2 పక్కల బొమ్మే ఉన్నాయి. స్తోత్రం చెబుతావా? 2 పక్కల
దేవుళ్ళరా లోకంలో ఉన్నప్పుడు అట్లాగే ఉన్నాం, ప్రభులోకి వచ్చినప్పుడు కూడా అట్లాగే ఉన్నాం. ఎన్నోసార్లు నాకు ట్రై చేసింది. మా తమ్ముళ్ళు కట్టించుకున్నారు, అన్నయ్యలు కట్టించుకున్నారు, అరే అందరూ కట్టించుకున్నారా, నువ్వేంటంటే నాకు వద్దక్క. దేవుడు నన్ను అంధకార సంబంధమైన విషయాల నుంచి నన్ను విడిపించావు. స్తోత్రం చెబుదామా? కాబట్టి ఈ లోకానుసరమైన కార్యం నేను చేయకూడదు. ప్రభువుని నమ్మాను, మరలా తిరిగి నేను వెనక్కే చెప్పాలి. నాగల మీద చేపెట్టి వెనక తట్టు చూసిన వాడు నాకు పాత్రుడు కాదు. రక్షణ పొంది ప్రభు బల్లారతను చేతులు పెడుతూ మారు మనసు పొందినట్ట లేనట్ట. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు వల్ల నీకు ఏం ప్రయోజనం లేదు. మారు మనసు కాదు. ఈ మారు మనసు కలిగిన ఉన్నవాడికి దేవుడు వస్తారంట తన జీవితంలోకి. అందుకే అంటున్నాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు. నువ్వు దేవుడికే స్థానం ఇవ్వాలి. దేవుడికి తప్ప వేరే వాటిని నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదు. చిన్నయ్య గారి పెళ్ళికి కొంతమంది నపంసకులు వచ్చారు. అయ్యా మేము అలా దీవిస్తామయ్యా, మాకు 5,116 ఇవ్వండి అన్నాడు. మీ దీవులు మాకు అవసరం లేదు, వచ్చి పోతీని పోండి. స్తోత్రం చెబుదాం. మీ దీవుల్లో మాకు అవసరం లేదు, మాకు దీవులు ఇచ్చాను వేరే ఉన్నాడు. ఐసా అవసరం లేదు. ఎంత గొడవలేరో ముసలం అయితే ఈ అయ్యా అని వెళ్ళిపోతారు. 5,000 మీ దగ్గర 16 నేను ఇస్తాను. స్తోత్రం చెబుదావా? 5,000 ఉంటే ఇయ్యన్నా, నాకెందుకు వచ్చింది బాగుందని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయేదాకా బయటికి రావడం మళ్ళీవా. అన్ని అక్షరాలు ఇవన్నీ విషయాల్లో మనం ఆచరిస్తే వాటిని దేవుడు వ్యర్థపరుస్తాడు. అర్థమవుతుంది వాక్యం. అక్కడేమంటున్నాడు 10వ వచనంలో, అన్ని జనుల ఆలోచనలు దేవుడు వ్యర్థపరచు. అన్ని జనుల ఆలోచనలు ఉంటే నీ ఎడల చేయాల్సిన కార్యము దేవుడు అంట అడ్డగిస్తాడు. ఎవరు అడ్డగిస్తారు? సాతానుడు అడ్డగిస్తాడంట. ఆగయ్య నువ్వు బలవలు లేకుండా నా పెట్ట నువ్వు ఆశీర్వదిస్తావు నుంచి అని అడ్డుపడతాడంట. ఆ అక్కతో నేను అన్నా, అక్క నువ్వేమనుకోవద్దు, నా దేవుడు జీవం కలిగిన వాడు. చచ్చిపోయిన దేవుడు నాకేం చేస్తాడు రా అన్న. ఏముంది చెప్పాలి. హల్లెలూయా. మరణానికి గెలిచే సజీవుడిగా ఉన్నాడు. ఎంతోమంది దేవుళ్ళు అనేవారు అనబడిన వారు సమాధి చేయించుకున్నారు. వాళ్ళ సమాధులు అట్లాగే ఉన్నాయి. కానీ నేటికి యేసయ్య సమాధి తెరవబడే. చచ్చిపోయిన దేవుడు నాకేం చేస్తాడు అన్న 3 నెలల క్రితం రక్షణ పొందింది, బాప్టిజం తీసుకుంది. చదవగలదా? హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి అక్కల ఇంటికి వచ్చి ఒక పెద్దనాన్న కూతురు 2వ దగ్గరికి వచ్చి అంటుంది, బాబుగా ఇంకెప్పుడు నేను ర్యాకెలు కడతాక నాన్నరా సత్యాన్ని తెలుసుకున్నాను. స్తోత్రం చెప్తాను. ఏం తెలుసుకుందంట అంటే అది వరకు సత్యమే కానీ అసత్యములో ఉంది. సత్యమేది? దేవుని మార్గం, దేవుని ఆత్మ, దేవుని క్రియలు జరిగించినప్పుడు నువ్వు సత్యంలో ఉన్నప్పుడు. స్తోత్రం చెప్తామా? సత్యమే నీ వేదము, నిత్యము నీ రాజ్యము. సత్యమే నీ వేదము, నిత్యము నీ రాజ్యము. కలవరి నాదుడా, సిలువ యోధుడా, కలవరి నాదుడా, సిలువ యోధుడా. యేసయ్యా యేసయ్యా
విడిపోయాడయ్యా అంటే అన్ని జనంగమైనటువంటి అటు పరిస్థితుల నుంచి ఆలోచన నుంచి దేవుడు మనం విడిపించాడు. అంత నేనన్నా ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, దాని నుంచి నన్ను ప్రభు విడిపించాడక్క. ఇంకా నేను అన్నాడు మనల్ని వెనక్కి తిరిగి చూసే పరిస్థితులు లేవు. స్తోత్రం చెప్తామా? అంధకార సంబంధమైన అధికారము నుండి నన్ను విడిపించావే. అంధకార సంబంధమైన అధికారము నుండి నన్ను విడిపించావే. ఏదో వాస్తుల స్వాస్థ్యములో పాలివానిగా నన్ను చేసావయ్యా. ఏదో వాస్తుల స్వాస్థ్యములో పాలివానిగా నన్ను చేసావయ్యా. లోకమే నన్ను పిలిచినా వెనుకకే చూడను. లోకమే నన్ను పిలిచినా వెనుకకే చూడను. కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, కన్నీరు తుడిచావయ్యా. ప్రతి వారు కన్నీటి బొట్టును తుడిచేవాడు యేసుతోడే. నీ బాధలో, నీ శ్రమలో, కన్నీరులో, వేదంలో, రోగంలో నిన్ను ఆదరించేవాడు ఎవరో లేదు. ప్రభు ఒక్కడే కనుక నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకోవాలి. ఎవరిని? దేవుణ్ణి. ఈ లోకంలో మనకి ఎవరు ఆధారం లేదు, దేవుడు తప్ప. వేరే ఆధారం ఏమనుందా? దిక్కు నీవే యేసయ్యా, నా హక్కు నీవే యేసయ్యా. ఎవరు దిక్కెవరో? ఈ లోకంలో నీకు నీ తల్లిదండ్రులు ఉన్నా నీకు వాళ్ళు దిక్కు రావు, అన్నదమ్ములు ఉన్నా నీకు అక్కడికి రావు. మన దిక్కెవరయ్యా? యేసు ప్రభువే. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు అట్టి పరిస్థితి నుంచి విడిపించగలిగిన వాడు మన గొప్ప దేవుడు. ఒకసారి చూడండి, కీర్తన 84 కీర్తన 4వ వచనం ఒకసారి చదువుదాం. 84 కీర్తన 4వ వచనం. 84 కీర్తన 4వ వచనం. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను హల్లెలూయా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నారంటే నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను హల్లెలూయా చెబుదాం. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, కోరాహు కుమారులు ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఎవరంట వీళ్ళు? కోరాహు కుమారులు. వారికి ఆపద వచ్చినప్పుడు, వారికి పిల్లరా శ్రమ వచ్చినప్పుడు, ప్రళయము వారిని వెంటాడుతున్నప్పుడు, మరణము వారిని వెంటాడుతున్నప్పుడు ఎక్కడికి వచ్చారే అంటే దేవుని మందిరంలోకి వచ్చారు. అది వరకు లోకంలో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని మందిరాన్ని, దేవుని ఆశ్రయించారో వారి మరణము తొలగిపోయారు, వారికి ఆపదలు తొలగిపోయారు. స్తోత్రం చెప్తామా? అందుకని నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడి కాగల జనులు ధన్యులు. పిల్లరా, ఈ లోకంలో మనల్ని ఆదరించేవాడు, మనల్ని ప్రేమించేవాడు ఎవ్వడూ లేదు. ఉన్నాడు అనుకోవటం చెప్పాలి, ఉన్నాడు అనుకోవటం వ్యర్థం. ఎందుకంటే ఆయన నేను ఆధారంగా చేసుకొని బ్రతికినట్లయితే మన జీవితం అంతా ఎలా ఉంటుందని చెప్పలేదా? ఇక్కడ చూడండి, ఆయన ఒక్కసారి మనల్ని నమ్మి ఆకాశ వాకి ఇప్పారంటే ఎన్నటన్నట్టుకు ఆ దీవెన తక్కువ కాదు. ఎందుకు మనం దీవించబడట్లేదంటే మనం దేవునిగా కనపరచలేకపోతున్నాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత మనం ఇవ్వలేకపోతున్నాం. అంటే దేవుని మనం కలిగి ఉన్నట్ట చెప్పాలి. ఇప్పుడు ఇంతకు మనం అన్యులమా ధన్యులమా? ధన్యులు అన్నవాడు చేతులు ఎత్తండి. ధన్యులు అన్నవాడు చేతులు ఎత్తండి.
ఇంకా నేను అన్యత్వంలో ఉన్నాను అన్నారు. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తట్లేదు కాబట్టి ఇంకా మనం కొంచెం అన్యత్వంలోనే ఉన్నామని అర్థం. అవునా? అంటే అన్ని పండుగలు మనయే, అందుకని అన్యత్వంలో ఉన్నాం. దసరా మందే, దీపావళి మందే, రాఖీ పండుగ మందే, సమాజ పండుగ మందే, అన్ని పండుగలో మనయే కదా. ఇదివరకు చెప్పే గుంపులు 4 గుంపులు అంట. మనం విన్నామా? గుంపులు క్రీస్తుని అంగీకరించిన గుంపు. ఇంకో గుంపు ఏంటి? అన్ని జనాంగమైన గుంపు. ఇంకో గుంపు ఎవరు? చెప్పాలి. ఇంకో గుంపు ఎవరు? లేరా? క్రీస్తుని అంగీకరించిన వారు, రక్షణ లేని గుంపు. ఇంకో గుంపు ఏంటంటే లేదా నామకార్థమైన, ఈ నామకార్థమైన క్రైస్తవులే అన్ని చేస్తారు. సమాధుల పండుగకి వెళ్తారు. సమాధుల పండుగకి వెళ్ళి మన పితరులు అక్కడ ఉంటే దాంట్లో ఏముంటాయి? సమాధి పండుగకి వెళ్తాం. ఎప్పుడన్నా గ్రహించారా? దాంట్లో ఏముంటాయి? చెప్పండి, ఏముంటాయి దాంట్లో? ఎముకలు తప్ప దాంట్లో ఏమి ఉండవు. ఆ ఎముకలకి జీవమిచ్చిన దేవుడు ఎవరో చెప్పండి. లోయలో హెస్కేలు తీసుకెళ్ళి ఎముకలకు జీవం ఇచ్చాడంట దేవుడు. ఎవరో? ఎముకలు లోయ. ఏ లోయ? ఆ లోయ ఇప్పుడు పుట్టింది కదంట. ఎప్పుడు పుట్టిందంట? ఆదిలో అవ్వపడిను ఆ లోయలో, ఆదామును దిగజార్చిన ఆ లోయలో. ఆదిలో అవ్వపడిను ఆ లోయలో, ఆదామును దిగజార్చిన ఆ లోయలో. పాపం ఎప్పుడు పుట్టెను ఆ లోయలో, పాపం ఎప్పుడు పుట్టెను ఆ లోయలో. అందరి ప్రజలలోకి వెళ్ళిపోతున్నారంట. ఏ లోయలోకి? త్రాగుడైన లోయ, వ్యభిచారం అనే లోయ, అబద్ధం అనే లోయ, అంధకారం అనే లోయ. ఇంకెక్కడ మనం దేవుణ్ణి అనుసరించేది? ఎంతసేపు లోకాన్ని అనుసరించడమే కానీ దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఉన్నారా? అందుకని పౌలు అంటాడు, నేను క్రీస్తుని చెప్పాలి, క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి స్తోత్రం చెప్పాలి. మనంట ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తే అంటాడంట. చెప్పాలి, వాక్యం చెప్తే మధ్య మధ్య అంటాడంట. సరే, ఒక్కరోజు తయారు చేశాడు వాక్యం చెప్తాక అయ్యారు. వీళ్ళు కూడా అనుకుంటాడంట, ఓహో భక్తులు ఇదో భాగం అనుకుంటా అని చెప్పని ఆయన కూడా వాక్యం చెప్తా లైగర్లాకి అంటున్నాడంట. ఏమంటున్నాడు చెప్పాలి. చూసిన వాళ్ళు అడిగారంట, ఏమన్నా మీ కూడా ఇట్ట అంటున్నాడు, అసలు అంట కారణం ఏంటి అన్నాడంట. ఊరి నాయన, నేను ఒకప్పుడు బస్ కండక్టర్గా చేశాను రా, బ్యాగ్ జారిపోతున్నప్పుడు ఇట్లా ఉన్నాయి, నాకు అలవాటు అయిపోయింది. స్తోత్రం ఏమన్నా లేదు అట్టని అయ్యగారు ఏం పరలోకానికి తీసుకెళ్తారా? స్తోత్రం. చూడండి, కీర్తన 40 కీర్తన 4వ వచనం చదువుదాం. కీర్తన 40 కీర్తన 4వ వచనం. గర్విష్ఠులను త్రోవ విడిచి ఏనండా స్తోత్రం చెబుదామా? ఎవరిని లక్ష్య పెట్టాలి? అబద్ధముల తట్టు తిరిగేవాడిని లక్ష్య పెట్టగా గర్విష్ఠులైనను త్రోవ విడిచి స్తోత్రం చెబుదామా? అబద్ధముల తట్టు తిరిగేవాడు పోయి అస్సలు ఉండకూడదు అంట. మనం అక్కడ కూడా అబద్ధం చెప్పేవాడు ఉండకూడదు. అక్కడ క్రీస్తుని కలిగి ఉన్నవాడు, నా యేసయ్య మొహమాటం లేనివాడు, ఆయన అల్లరికర్త కాదు. ఆయన వీధుల్లో పెద్దగా కేకలేలా మనం కేకలేస్తున్నామా?
అలర్చనగా ఉంటున్నావా? ఆలోచన. క్రీస్తుని కలిగి ఉన్నవాడు మౌనంగా ఉంటాడంట, తను తను చేసుకెళ్ళిపోతాడు అనుకొని ఎంతమంది ఏంటంటే నన్ను చాలా అన్నారు. మా అమ్మ సొమ్మ అంతా దాచుకోనంటే ఇక్కడ మందిర స్థలంలో ఉన్నానంట. మా అమ్మ వెండి బంగారం అంతా దాచుకొని ఇక్కడ నేను ఈ స్థలం కొని మందిరం కట్టేది చెప్పి నా మీద పుకారు చేశారు. ఊరు ఆయన అనుకుంటా ఆ మందిరానికి స్థలం ఎలా వచ్చిందో, ఆ మందిరం కడతానికి డబ్బు ఎలా వచ్చిందో అంత యథార్థం నా దేవుడికి తెలుసు. నాలుగుకి నరం ఉండదు, అది నానా రకాలుగా తిరుగుతూ ఉంటుందంట. నాలుగుతో చాలా ప్రమాదాలు ఉన్నాయి తెలిసినందుకు. పంపల దాకా పెట్టిందంట నాలుక. స్తోత్ర దేవుడమ్మా. లేదుయా, చాలా జాగ్రత్తగా ఉంటాను. మా మీద చాలా లేపారు. ఒక అయ్యగారు అయితే ఇప్పుడు ఆపదలో ఉన్నారు. ఆపదలో ఉండి అయ్యా అక్కడ కొద్దిగా 10,000 ఇప్పి అయ్యా అన్నా అనుకో, ఇక నేను వడ్డీకి ఇప్పించినట్టేనా లేదా? ఒక అక్క రోజువారీ చెట్టు తీసుకున్నాను నేను. తీసుకుంటే అయ్యా మీరు వాడుకొని నేను కడతలే అన్న. అమ్మ ఏం పర్లేదు నాన్న, నీకు ఆ భారం వద్దు, నేను కట్టుకుంటానన్నా. లేదు లేదన్నా, మాకు చాలా దేవుడు కార్యాలు చేస్తాం, నీకు ఏమి చేయలేకపోయాం మేము, ఈ రోజు కొందన్నా నేను కట్టుకుంటాను వదిలేయన్నా అంట. సరే నీ ఇష్టం అన్నా. సరే నేనేం మాట్లాడు, ఆమె కట్టుకొని ఇంటి పక్కన ఆవేలు చెప్తుందంట. 5,000 రూపాయలు కట్టింది అంటే దాని అర్థం ఏంటి? నేను కట్టలేకపోతానా? ఒకసారి ప్రార్థన చేయడానికి వెళ్ళాను, కానుకిచ్చింది. బాబా చెల్లి చాలా కానుకలు ఇచ్చింది నాకు. వాక్యం చెబుతుంది, కుడి చేతితో ఇచ్చింది ఎడ చేతికి తెలియకూడదు, ఎడ చేతికి ఇచ్చింది కుడి చేతికి తెలియకూడదు. వాక్యం చెబుతుంది. అంత రహస్యంగా నాకు కానుక ఇచ్చింది ప్రభా, చెల్లిని దీవించాయా అన్న. దాని అర్థం ఏంటి? ఎవరు కట్టే చెప్పమా కానీ స్తోత్ర చేద్దామా. హల్లెలూయా. డైరెక్ట్గా అడిగినా వాక్యం తెలిస్తే అర్థం కావాలి. వాక్యం తెలిస్తే స్తోత్రం. కాబట్టి లోకంలో ఎవ్వరు నమ్మదగిన వారు ఏమంటున్నాడు? అబద్ధాలు తట్టు తిరిగే వారిని లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకున్నవాడు. అనేకమైన విషయాల్లో ఎవరై చెప్పినా దేవుని దగ్గర మనం విచారణ చేసేవారమై ఉండాలే. కానీ ఇలా తొందరపడి దేవుని కలిగి ఉన్నవాడు ఏ విషయంలో కూడా తొందరపడనే. అన్ని కోణాల్లో ఏ విధంగా ఉంటాడంటే దేవుని మార్గంలో నడిచే విధానంలో ఉంటాడు. ఇలా దేవుని కలిగి ఉన్నవాడు ధన్యుడిని వాక్యం చెప్తుంది. దేవుని కలిగి ఉన్నవాడు ఎలా దీవించబడతాం అని మనం చూస్తే చూడండి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మొదటి కింద 2వ తెస్సలోనికి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుదాం త్వరగా. దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతోను నశించుతున్న వారిలో ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషపడే వారందరూ శిక్ష విధి పొందుటకై మోసం చేసే శక్తి కొంతమందికి దేవుడు ఇస్తాడంట. ఆ సైతాన్ని కూడా ఎవడి మీద రుద్దుతాడా అంటే దేవుని కలిగి ఉన్నవాడి మీద రుద్దుతాడు. లోకం ఒక చెడిపోయినటువంటి పరిస్థితుల్లో దుర్నీతిని లేని దాన్ని కూడా పుట్టించే వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాను కదా, నమ్ముకున్న బంగారం అంతా నేను నమ్ముకున్నాను. వాళ్ళ రోజున మరి మా పిల్లల కోసం, మా తమ్ముల కోసం కానీ చెల్లెల కోసం కానీ
మన రోగాలకి కానీ మా ఈ కుటుంబం మొత్తం మీద శాతపాటు చేపిస్తే ఇల్లు బాగు పెట్టే కానీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టాం. అది వాళ్ళ నా దగ్గర ఉన్నట్టయితే మా పిల్లలు చిన్నపిల్లలు అప్పుడే ఎక్కడో చోట స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాం. చూడండి, నా కష్ట జీవితం అంతా కూడా ఒక సామెత ఉంది, ఇంట్లో పెద్దోడిగా పుట్టేదానికంటే అడవిలో మానవ కొడతాం మీద. స్తోత్రం. ఈ దేవుళ్ళు అన్ని బాధ్యతలే. ఆమె చనిపోయేటప్పుడు 2 ఆడపిల్లలకి పెళ్లి కదా, 2 మగ పిల్లలకే. మళ్ళీ ఆమె నా మీద 50,000 రూపాయలు ఒకటి, మళ్ళీ 1,00,000 రూపాయలు లోన్ ఒకటి. ఆమె అప్పులే 2 లక్షల దాకా కట్టా. పనికిమాలిన నా మీద పురోజలేదు, దుర్నీతి. అమ్మ బంగారం అంతా అమ్ముకొని ఇక్కడ స్థలం కొన్నానంట. నేనన్నా, దమ్ముంటే అడిగినపాడు వచ్చి రుజువు చేయను. ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నాకేం భయం లేదు. మనం ఎప్పుడు భయపడాలంటే మనలో దిగులుతున్నప్పుడు, మనలో పాపం ఉన్నప్పుడు భయపడాలి. యథార్థంగా నడిచేంత కాలం ఎవరికి భయపడే పని లేదు, దేవునికి తప్ప. నీ దమ్ముంటే రాని వాళ్ళలో మాట్లాడు, ఇక్కడ వస్తాను. ఆ ఒక్క మాట, నీకేం మాట్లాడాలి. స్తోత్రం. ఈ స్థలం ఎలా ఇచ్చారో, ఇది ఎట్లా జరిగిందో ఇచ్చిన వాళ్ళకి నాకు దేవుడికి మాత్రమే తెలుసు. మరి నేను ఇస్తానన్న దాంట్లో కొంత ఇవ్వాలి. లేనియో లేనిపోయిన మాటలు పుట్టించారు. అయినా దేవానికి స్తోత్రం. లేనిపోయిన దుర్నీతిని పుట్టించి వాళ్ళు ఏం చేస్తారంట, చదువు. వీళ్ళందరూ ఎవరు? నశించిపోతున్నవారు. ఇలాంటి వాళ్ళే మన మీద బురద చల్లేది. సరిగ్గా ఉండేవాడు ఎవడు కూడా మన మీద బురద చల్లనే చల్లడు. అందుకే అంటాడు, చూడండి, ద్వితీయోపదేశకాండము 28 మొదటి నుంచి 3 వచ్చిన ఒకసారి చదువుకుందాం. మా అక్కగా చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి 3 వచ్చిన. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల స్తోత్రం. దేవుణ్ణి కలిగిన వారి మీదకి దేవుళ్ళని, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని వాక్యానుసారంగా ఎప్పుడైతే బ్రతుకుతామో ఈ దీవులన్నీ మనం ఏర్పరుస్తాయి. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు. నీ పొలంలో దీవించబడతావు, నీ పశువులు మందలు దీవించబడతావు, నీ పిండి బిస్కు తొట్టి దీవించబడతావు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు నువ్వు అనుసరించి తిన్నగా నడుచుకున్నప్పుడు. స్తోత్రం. తిన్నగా మార్గం ఇది. యేసు ప్రభుది ఒక మార్గం, మతం కాదు. కొంతమంది అంటారు, యారా మతం తీసుకున్నాం అంటారా అంటారు. యేసు రక్తం ఇది చేయనండి ఆ మాట అన్నప్పుడు కూడా. స్తోత్రం. ఇది మతం కాదు, మార్గం. అవునా? ఈ మార్గంలో మనం సరిగ్గా నడిస్తేనే ఆ గమ్యానికి చేరగలం. అందుకే అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎలా నీవు దీవించబడతావు. భూమి మీద ఉన్న అన్ని జనుల కంటే, అందరికంటే నిన్ను గొప్పగా చేస్తావు. ఆ సమయం అతి త్వరలో ఉంది. ఎప్పుడు ఏంటంటే మన ప్రవర్తనలోనే ఉంది, మన ఆలోచనలోనే ఉంది, మన క్రియలోనే ఉంది. భక్తి ఎక్కడి నుంచి పుట్టుకురాదు, మనలో నుంచి. ఈ మాటలు దేవుడు దీవించుకుంటాక ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన.
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతులపైన ఆస్తునుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. స్తోత్రాలు ప్రభువా. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, జాలిగల తండ్రి, ఉన్నతమైన దేవుడివయ్యా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎవరి మనసు అయితే నీపై అనుకుంటుందో వారిని పరిపూర్ణంగా చేయటానికి ఇష్టపడే దేవుడు అయ్యా, నీకు స్తోత్రమునైనా. పాటల్లో మీరున్నారు తండ్రి. అయ్యా నా తండ్రి, నీ యొక్క దాసును మరుగు చేసుకొని కావాల్సిన వాక్యాన్ని బయటపరిచినందుకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి, మతం కాదు కానీ ప్రభువా, నా తండ్రి మార్గమైన నీ నీతి అయిన మార్గంలో నడవటానికి తగినంత కృపను మా అందరికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా. తల నుంచి బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీకు స్తోత్రమునైనా. చెప్పబడిన మాటలు నా తండ్రి మా హృదయానికి నా తండ్రి అయ్యా నా ప్రభా జ్ఞానించుకునేవారుగా, గుర్తుపెట్టుకొని నెమరు వేసుకునేవారుగా నిలబడమని కోరుకున్నాం ప్రభా. నీటి వద్ద నాటబడిన మొక్క వలె నా తండ్రి నీ సన్నిధిలో దినదినము అభివృద్ధి పొందుతూ నీ మాటలు నా తండ్రి మా హృదయానికి నా తండ్రి ఫలించేటట్టుగా నా తండ్రి జ్ఞానించుకునేవారుగా, నెమరు వేసుకునేవారుగా, స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా నిలబెట్టమని కోరుకుంటున్నాను ప్రభా. అటు మాటలు నా తండ్రి నా ప్రభా ఈ గ్రామానికి నా తండ్రి, ఈ ప్రాంతానికి కూడా అవసరమైనది తండ్రి. నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించే దేవుడు అయ్యా. అయ్యా నా తండ్రి, ఎంతో మంది నా ప్రభా నీ ఎద్దకు రాకోకుండా ప్రభా నశించిపోతున్నారు ప్రభా. అటు బిడ్డను రక్షించండి, ఈ గ్రామాన్ని రక్షించండి, ఈ పట్టణాన్ని రక్షించండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నేను తెలుసుకునే బిడ్డలుగా నిలబడ్డ ప్రభా, నీకు స్తోత్రము నాయన. నీ ఉచితమైన కృపలో ఈ గ్రామాన్ని బట్టి మమ్మల్ని బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. నీకు స్తోత్రము నాయన. ఏ స్థలంలో అడుగు పెడితే నా తండ్రి ఆ స్థలాన్ని దీవించే దేవుడయ్యా. ఏ ప్రాంతంలో నీమంటువో, ఏ గృహంలో నీమంటువో, ఎవరి మనసులో నీమంటువో నా తండ్రి వారిని పరిపూర్ణంగా చేయటానికి ఇష్టపడే దేవుడు అయ్యా. నీకు స్తోత్రము నాయన. పాటల్లో వాక్యంలో మీరు ఉన్నట్టు నా తండ్రి ఈ కూడికలో ఆది నుంచి అంతవరకు మీరు అదృష్టుడిగా, నాయకుడిగా ఉండి జరిగించమని కోరుకుంటున్నాం ప్రభా. తల నుంచి బిడ్డలందరూ మరొకసారి జ్ఞాపకం చేసుకో. నీ మాటలు నా తండ్రి ఎంతగానో నా ప్రభా బలపరిచే మాటలు, స్థిరపరిచే మాటలు నా తండ్రి రానున్న కాలంలో ఈ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతి బిడ్డకి నా తండ్రి జ్ఞానం అవసరమే కదా ప్రభా. జ్ఞానం నా తండ్రి జ్ఞాపశక్తి కావాలి తండ్రి, నిరీక్షణ కావాలి ప్రభా. నిరీక్షణలో జారిపోకుండా పడిపోకుండా నీ సన్నిధిలో నిలబడే మనసు మా అందరికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డ కూడా నా తండ్రి తల వంచి ప్రభా ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి నీతో మాట్లాడే యోగ్యత, అర్హత దయచేయమని కోరుకున్నాం ప్రభా. ఎందుకంటే మనవలు ఆలకించే దేవుడివి, ముచ్చట ఆలకించే దేవుడివి, శ్రమ నుంచి విడిపించే దేవుడివి, బలహీనత నుంచి విడిపించే దేవుడివి అయా నా తండ్రి. రానున్న కాలంలో అయా నీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నిలబడి కోరుకున్నాం ప్రభా. ప్రతి బిడ్డ నోరు తెరిచి ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ప్రార్థన ఆలకించి సమాధానం దయచేయమని కోరుకున్నాం ప్రభా. ఎవరు మరిసినా నువ్వు మరిసే దేవుడు కాదు ప్రభా. ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. తల్లి తన బిడ్డను మరవచ్చు కాదు ప్రభా, నువ్వు మరవని దేవుడు అయ్యా. విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీ స్తోత్రమునైనా. నీ సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అమ్మా నేనున్నానని పలకరించి, ఆదరించి, కనికరించి, కృప చూపి, దయ చూపి, ఆత్మతో నింపే దేవుడు అయ్యా. నీకు స్తోత్రమునైనా. నీ ఆదరణ కావాలా, నీ ప్రేమ కావాలా, నీ ఆత్మ కావాలా ప్రభా. నీ ఆత్మతో నింపడ ప్రభా. నీకు స్తోత్రమునైనా. నీకు వందనాలు తండ్రి. అయా మీకు ఆస్తుల కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకో, మా సేవను బట్టి జ్ఞాపకం చేసుకో. అయా వచ్చే ప్రయాణాలు తోడుగా ఉండాలి తండ్రి, వెళ్ళ ప్రయాణాలు కూడా తోడుగా ఉండండి ప్రభా. అయా నా తండ్రి మీద ఆస్తులు ఏ స్థలంలో అడుగు పెడుతున్న ప్రభా అట్టి స్థలాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అమ్మగారిని బట్టి జ్ఞాపకం చేసుకో. అయా మా సంఘాలను బట్టి జ్ఞాపకం చేసుకో తండ్రి. రానున్న కాలంలో మా కుటుంబాన్ని, మా సంఘాలను అయా మన తండ్రి నా ప్రభా ఈ చేతులకు అప్పగించుకుంటున్న తండ్రి మీరే దీవించి ఆశీర్వదించి రాగల రోజుల్లో కుటుంబాలను అభివృద్ధి పరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.